ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. Do not be afraid, stand firm and you will see the deliverance the Lord will bring you today. Exodus chapter 14 verse 13. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని తెలిసి కూడా ఈనాడు విశ్వాసులైన వారే ప్రతి దానికి కూడా భయపడిపోతున్నారు ప్రియులారా. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని, ఏది జరగక ముందే ఎంతగానో వారి యొక్క భవిష్యత్తును గురించి ఊహించుకొని భయపడేవారిగా ఉంటారు. కానీ మన పరిస్థితుల కంటే గొప్పవాడైన వాడు మనలో మనతోనే ఉన్నాడు అని మర్చిపోయేవారిగా ఉంటారు. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా భయం అనే మహమ్మారి బారిన పడి ఆఖరికి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. కానీ దేవుడు ఈరోజు మిమ్మల్ని భయపెట్టే సమస్యలను బట్టి కృంగిపోకండి, మీరు ఊరకయే నిలిచిండి చూడుడి. నేను మీ యొక్క హృదయంలో ఉన్న భయాలను తీసివేసి మీకు రక్షణ కలగ చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగిన వారిని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశానికి దేవుడు దాటించే సమయంలో వారి మార్గానికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఒక ప్రక్క వెనుకకు పారిపోదామా అంటే ఫరో సైన్యం అనేక ఆయుధాలను తీసుకొని వీరిని చంపాలని లక్షల మంది సైన్యం తరుముతూ ఉంది. ముందు చూస్తే భారీ ఎర్ర సముద్రం, ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఇశ్రాయేలీయులు నిలిచిపోయారు ప్రియులారా. వాస్తవానికి వారి దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ ఆయుధాలకు మించిన దేవుడు వారితోనే ఉన్నాడని ఇశ్రాయేలు మరిచిపోయి ఆ పరిస్థితులలో వారి యొక్క పరిస్థితిని చూచి భయపడ్డారు. ఆ స్థితిలో వారిని నడిపించే మోషేకు కూడా తెలియలేదు ఈ పరిస్థితి నుంచి దేవుని బిడ్డలను ఎలా బయటికి తీసుకొని రావాలని. అప్పుడు అంటున్నాడు, ఇక మనం ఏమి చేయలేము, మీరు ఊరకయే భయాన్ని విడిచి దేవుడు చేసే కార్యాన్ని నిలిచిండి చూడుడి అని మోషే ఆ ప్రజలందరికీ కూడా సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఏ సముద్రంలో అయితే ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను ముంచి చంపాలని చూసిందో వారి ముందే దేవుడు ఫరో సైన్యం మొత్తం కూడా ఆ సముద్రంలో మినిగిపోయేలాగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇక వారి ఎన్నటికీ కూడా బయటికి రాకుండా సమూలంగా దేవుడు వారిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ తన ప్రజల ముందుకు వెళ్ళేలాగా, ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న తన ప్రజలను ముందుకు వెళ్ళేలాగా మార్గం అనేది అసాధ్యమయ్యే ఎర్ర సముద్రంలో వారికి రాజమార్గాన్ని సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, బహుశా ఇశ్రాయేలీయులు పరిస్థితికి భయపడి ఫరో సైన్యంకి లొంగిపోతే మరలా వారి బ్రతుకులు బానిసత్వంలో మగ్గాలి కదా. కానీ వారు మోషే మాట చొప్పున దేవుని కార్యం కోసం చూస్తూ నిలబడ్డారు. ఈనాడు నిన్ను కూడా ఎర్ర సముద్రం వంటి సమస్యలు, శోధనలు నిన్ను ఈనాడు ఎంతగానో భయపెట్టి ముంచివేయాలని చూసినా కూడా నువ్వు ఎంత మాత్రమో కూడా ధైర్యం చెడొద్దు. పరిస్థితులు చేజారిపోయినా సరే నీకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకు. ఎందుకంటే భయపడుట వలన నీకు ఉరి కలుగును. ఎవరైతే సమస్యలకు భయపడతారో వారిలో దేవుడు ఉండడు ప్రియులారా. ఎవరైతే దేవుని కలిగి జీవిస్తారో వారు దేనికి కూడా భయపడరు. నీ యొక్క విశ్వాస నావలో నీ దేవుడు ఉన్నాడు కదా. నీ జీవితంలో ప్రతి దినం కూడా నిన్ను భయపెట్టే తుఫానులు, ఎన్నో అలలు, వరదవలే శత్రువులు నీ మీదికి లేచినా కూడా నీ నావలో నీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. బహుశా ఇప్పటికీ కూడా నీ శత్రువుల ద్వారా నీకు అపజయం వచ్చిందా? నీ వ్యాధులతో, నీ అప్పుల వారితో, నీ అపజయాలతో, నీ భర్తతో, నీ బంధువులతో, నిన్ను ద్వేషించిన వారితో, నిన్ను సర్వనాశనం చేయాలని చూసిన వారితో, నీకు వ్యతిరేకంగా పోరాడే వారితో పోరాడి మరీ ఈరోజు అలసిపోయావా? ఈరోజు నువ్వు నిరాశలో ఉండి ఈ వాగ్దానం వింటున్నావా? అయితే ఇక నీ అంతట నీవే పోరాడితే నీకు విజయం రాదు,
కేవలం నీ పరిస్థితులన్నిటినీ కూడా దేవునికి అప్పగించి దేనికి భయపడక ధైర్యంగా ఉండు. నీ దేవుడు తప్పక నీ పక్షంగా పోరాడతాడు. నీ శత్రువుల నాశనాన్ని నువ్వు కల్లారా చూసే దినాన్ని ఆ పరమ తండ్రి నీకు ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు గడిచిన సంవత్సరంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమ తండ్రి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన విధానంలో మీ యొక్క భయాలన్నిటినీ కూడా తీసివేసి మీ జీవితంలో మీరు ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలను ఆ పరమ తండ్రి మీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం మన సమస్యలతో పోరాడితే మనకు విజయం రాదు, పైగా అవమానమే ఎదురవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో పోరాడుతూ నీ శత్రువుల ముందు మౌనంగా దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో నేను చెప్పగలను ప్రియులారా, నువ్వు దేవుని యొక్క విజయాన్ని చూడగలవు. ఈరోజు ఎవరైతే ఇంత మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని ఆశ కలిగి ఉన్నారో, ఈ సంవత్సరం నుంచి ఈ దినం నుంచి మీరు కూడా దేవుని యొక్క సహాయం కొరకై ఎదురు చూస్తూ రండి. దేవుడు ఎవరి జీవితాలలో సహాయం చేస్తాడంటే, ఎవరైతే తమ యొక్క భయాలన్నిటినీ కూడా వదిలివేసి దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తారో దేవుడు వారి జీవితాలలో ఖచ్చితంగా మీరును చూసేలాగా చేయబోతూ వస్తూ ఉన్నాడు. ఈ నూతనమైన సంవత్సరాన్ని మీకు ఆశీర్వాదక సంవత్సరంగా మార్చబోతూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ మాటల మీద విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మీరు మాకు దేవుడవుగా ప్రభుడవుగా ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, సహాయం చేయుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే విశ్వాసంతో వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారి జీవితాలలో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తూ వస్తానని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మాత్రమే నమ్మదగిన దేవుడవుగా మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు అనేక మంది తండ్రి అనేక భయాల చేత, అనేక ఆందోళన చేత, కృంగుబాటులో ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితులలో ఉంటూ వస్తూ ఉన్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యావత్ బాధలలో బాధ నొందిన దేవా, ఈనాడు మీ బిడ్డలైన వారిని ఏ భయాలైతే భయపడుతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి భయాలన్నింటినీ కూడా వారి వద్ద నుంచి దూరపరిచి వారికి శాంతి, నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ యొక్క బిడ్డల హృదయాలలో తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని మీరే నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మీరే వారి యొక్క కష్టకాలం నుంచి వారిని విడిపించి మీ యొక్క సహాయాన్ని వారికి పంపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి. నా దేవుడి వద్దకు వచ్చి నా దేవునికి మొరపెడితే నాకు తప్పక సహాయం చేస్తాడు, నాకు జవాబునిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నారో, నిరీక్షణ కలిగి మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూరండి తండ్రి. ఈరోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు
పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తానని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాలను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతలలో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూరండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూరండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా,
ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలలో తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.